వాళ్ళ మదర్‌కి స్కిజోఫ్రెనియా ఉంది. సో, స్కిజోఫ్రెనియా ఉండడం వల్ల వాళ్ళని నెగ్లెక్ట్ చేసినారు. నెగ్లెక్ట్ చేసేసి అట్లే వదిలేసినారు. సో, ఎండ్ స్టేజ్‌కొచ్చేసింది. తను ఏం తిన్నా వామిటింగ్ చేసుకుంటుంది. సో, ఏం తిన్నా వామిటింగ్ చేసుకుంటుంది ఏంటి అని చెప్పేసి ఇంక ఎండ్ స్టేజ్‌లో మా హాస్పిటల్‌కి వచ్చి అడ్మిట్ చేసినారు. సో, మేమేంటి అని అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేస్తే కంప్లీట్ తన స్మాల్ ఇంటెస్టైన్ అంటే పేగులు మొత్తం కుళ్ళిపోయినాయి. అంత దారుణంగా వాళ్ళని పట్టించుకోలే. ఎండ్ స్టేజ్‌లో తీసుకొచ్చినారు. మేము వెంటనే తను చనిపోతది అని చెప్పేసి వేరే హాస్పిటల్ పంపిస్తే స్పాట్ చనిపోయింది. అంటే ఇక్కడ ఏంటంటే ఈ రోజుల్లో ఒక ఇష్యూ వచ్చినప్పుడు మదర్‌కి గానీ, ఫాదర్‌కి గానీ యాజ్ ఏ పర్సన్ అండ్ యాజ్ ఏ కిడ్ అండ్ యాజ్ ఏ హస్బెండ్ వీ నీడ్ టు లుక్ ఆఫ్టర్ ద ఇష్యూ. దాన్ని నెగ్లెక్ట్ చేసుకుంటూ పోతే దాని అట్లే అది ఏ ఇష్యూ అయినా కావచ్చు, అది మెంటల్ హెల్త్ ఇష్యూ అయినా కావచ్చు, ఫిజికల్ హెల్త్ ఇష్యూ అయినా కావచ్చు. ఎప్పుడైతే మనం దాన్ని నెగ్లెక్ట్ చేసుకుంటూ పోతే అది అల్టిమేట్గా చాలా డ్రాస్టిక్ ఆన్సర్స్ అనేది ఇస్తుంది. సో నేనేమంటున్నానంటే ఎనీవన్ మదర్ ఆర్ డాటర్ ఆర్ ఎనీవన్ హూ ఈస్ డీవియేటింగ్ ఫ్రమ్ దేర్ నార్మల్ రొటీన్ టు సంథింగ్ డిఫరెంట్, రోజు ఉండేదానికన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటున్నారు, వాళ్ళ మీద కన్ను వేయండి. ఏం ఇష్యూ ఉంది, అసలు ఎందుకు ఈ ఇష్యూ వచ్చింది, ఆ ట్రిగరింగ్ పాయింట్ ఏంటి, వాటిని తెలుసుకొని